ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెల 12 నుంచి అంటే 12వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కొంతమందికి 10,900 రూపాయల పడ్డాయి, మరి కొంతమందికి రకరకాలుగా పడుతూ ఉన్నాయి. ఇక్కడ అంతే కాకుండా అర్హత లిస్టులో ఉండి కూడా ఇప్పుడు వరకు ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ అని మాత్రమే ఉంది. ఇప్పటివరకు కూడా పడలేదని చెప్పేసి కొంతమంది తల్లులు కంగారు పడుతున్నారు. ఇక ఎస్సీ విద్యార్థులకు 10,900 రూపాయలు మాత్రమే పడుతూ ఉన్నాయి. మరి వీటి అన్నిటి పైన ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఏదైనా కారణాల వల్ల తల్లికి వందన పథకం రాకుండా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే మరొక చివరి అవకాశం ఉంది. మీరు సచివాలయాలకి వెళ్లి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సైలెంట్ గా ఈ తల్లికి వందనం పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. అంటే గతంలో 15,000 రూపాయలు ఇస్తామని ఒక పిల్లవాడికి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలను తీసివేసి 13,000 రూపాయలను ఏపీ ప్రభుత్వం మనకు పనిచేయడం ప్రారంభించింది. మరి ఈ 13,000 రూపాయల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ మనకు విడుదల చేసిన కూడా 13వ తారీఖు నుంచి డబ్బులు పడ్డాయి. 13వ తారీఖు నుంచి డబ్బులు పడ్డా కూడా ఇప్పటికీ 10 రోజులు పయనం అయింది. అయినా కూడా ఇంకా అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడనటువంటి వాళ్ళు అడుగుతున్నారు. మొత్తానికి ఈ ప్రభుత్వం డబ్బులు వేస్తుందా లేదా, మాకు ఎలిజిబిలిటీ ఉంది, అలాగే అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది, అలాగే అసలు మా పిల్లల పేర్లు దృష్టిలో లేవు, మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి అడుగుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పేపర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే ఇక్కడ మన ప్రభుత్వము ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే విడుదల చేయడం జరిగింది. మరి తల్లికి వందన పథకం ద్వారా ఈ విధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది లబ్ధిదారులకు కూడా 13,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తే ఇక్కడ కొంతమందికి ఎస్సీ విద్యార్థులకు 10,900 మాత్రమే జమాడటం జరిగింది.